బేబీ గారు మీ ఫస్ట్ సాంగ్ మనం విన్నాము, ఈ రాణి గారి దగ్గర పాడారని చెప్పారు. మరి రాణి గారు అది వైరల్ చేశారు మొత్తం కూడా. మరి ఫస్ట్ అది విన్న తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయింది ఎవరు? అంటే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చింది ఎవరు? ఫస్ట్ అమ్మా నాకు కోటి సార్ గారు ఫోన్ చేశారమ్మా. ఓకే. హెచ్ఎంటీవీ నుంచి ఇంటర్వ్యూలోని ఫోన్లో కలిశారమ్మా, నాతో మాట్లాడారు. మీరు మీ నెంబర్ కోసం ట్రై చేస్తున్నానమ్మా, నాకు చాలా రోజుల నుంచి మా ఫ్రెండ్ అమెరికా నుంచి ఈ పాట విన్నావా, చాలా బాగున్నదని చెప్పి అని సార్కి ఫోన్ చేశారంటమ్మా. తర్వాత నా కోసం, నా నెంబర్ కోసం నన్ను కలవాలని, నా ఫోన్ కోసం చాలా ట్రై చేశారంటమ్మా. రాజమండ్రిలో గోవింద్ గారని కోటి సార్ గారు ఫ్రెండ్ అంటమ్మా. ఆయన ద్వారా నెంబర్ తీసుకుని నాతో మాట్లాడారమ్మా. మాట్లాడి బోల్ బేబీ బోల్లో పాడిస్తామమ్మా, మీరు హైదరాబాద్కి రండి, మీ చేత పాడిస్తామమ్మా, మీ పాట మామూలుగా అద్భుతంగా ఉందమ్మా అని చాలా చాలా నన్ను మెచ్చుకున్నారమ్మా కోటి సార్ గారు. ఆ తర్వాత అంతకంటే ముందరే ఇలా వైరల్ అవుతూ ఉంటుండగానే రఘు కుంచే గారు ఫోన్ చేశారమ్మా నాకు. రఘు కుంచే గారు ఫోన్ చేస్తే నాకు అప్పుడు అసలు రఘు కుంచే గారు డైరెక్టర్ గారు అని కానీ మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఏమీ తెలియదమ్మా. తెలియకుండా ఇలాగ నేను రఘు కుంచే గారినమ్మా, నా పేరు ఇది, మీరు సినిమా పాటిస్తే పాడతారు, ఏదైనా పాటిస్తే పాడగలరా అనేసి అడిగారమ్మా నన్ను. నాకు అప్పుడు ఏం మాట్లాడాను నిజంగా, తర్వాత నిజంగా ఆయన కూడా నా పట్ల దేవుడేనమ్మా. అప్పుడు మాట్లాడిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిందమ్మా. లేకపోతే ఫస్ట్ నాతో పాడించడం అనేది ఆయన కూడా చేసినేమో. అయినా రఘు గారే ఫస్ట్ పాడించారు, తర్వాతనే రఘు గారే ఫస్ట్ ఉన్నారు. రఘు గారు చాలా మంచి పాట ఇచ్చారమ్మా, నా జీవితం మీద పాట కట్టి. అవును, అది మేము విన్నాము. మట్టిలో మాణిక్యం అనే పాట నా జీవితం మీద పాట కట్టి లక్ష్మీ భూపాల్ గారు ఆవిడకి పాట కావాలని అడిగితే, లక్ష్మీ భూపాల్ గారు అమ్మా ఇక ఆయన ఒక్క రోజు కాదు, ఒక 2 గంటల్లోనో 1 గంటలోనో అలా మంచం మీద కూర్చుని రాసేసారంటమ్మా, ఊహించుకుని నన్ను. అబ్బా అద్భుతం అమ్మ పాట, ఇంకా అద్భుతంగా రాశారు. అలాగే నాతో అద్భుతంగా పాడించారు. అప్పటికి నాకు పాటలో నేను మామూలుగా అది వచ్చిందో రాని పదమో కలిపేసి పాడేసేదాన్ని. మరి ఇప్పుడు స్వయంగా ఆ పదాలు పలకాలి, అలా పాడాలి అంటే కష్టం కదమ్మా. నాకు అనుభూతి లేదు, అసలు ఎప్పుడు నేను స్టేజ్ మీద నిలబడింది లేదు, అలాగా ఇలాంటి పెట్టుకుని హెడ్ ఫోన్ పెట్టుకుని మాట్లాడింది లేదు. వెళ్తుండగానే తీసుకెళ్ళి ఆయన నిలబెట్టి అప్పలు ఎంత చెప్పారంటే ఆయనమ్మా, అసలు నా పట్ల దేవుడు, చిన్న దేవుడు అయినా పెద్ద దేవుడు అయితే చిన్న దేవుడు అయినా. అంటే భయం వేస్తూ ఉంటది కదా ఫస్ట్ టైం వెళ్ళగానే, సో మీకు భయం వేసిందా? బాగానమ్మా, అసలు ఇలా చెమటలు పట్టాయమ్మా చేతులకి. అలా ఉన్న పరిస్థితిలో పాడించుకునే వాళ్ళు అంత అలాగే ఎంకరేజ్ చేస్తారని నేనైతే అనుకోనమ్మా. నన్ను మట్టిలోంచి తీసుకెళ్ళి తయారు చేసింది, ఆ పాటనిచ్చి పాడించే విధానం ఉందమ్మా నాకు. మాకోసం